have been preaching here. మరి ఇది 24వ రోజు అనుకుంటాను, బహుశా మనందరం ఇక్కడ కూడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. But in fact, this is just the second sermon that we are preaching in this place. మరి సిలువ ధ్యానములో ఇదొక రెండవ ప్రసంగముగా నేను బోధిస్తున్నాను. The first one was the necessity of the cross. మొట్టమొదటిది సిలువ యొక్క ఆవశ్యకతను గురించి మనం నేర్చుకున్నాం. And the second one is the burden of the cross. రెండవది సిలువ యొక్క భారాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. We have looked at these two subjects from various angles. ఈ రెండు అంశాలు వివిధ కోణాల్లో మనం ధ్యానిస్తూ వచ్చాం. And tried to look at all that we can learn from the verses connected to these subjects. మరి ఈ అంశాలకు అవసరమైనటువంటి వచనాల్లో నుండి మనకు అవసరమైనటువంటి అనేకమైనటువంటి సంగతులు మనం నేర్చుకుంటూ వచ్చాం. Now in 1 Peter chapter 2 and verse 24, ఇప్పుడు మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో there are obviously two divisions. ఇక్కడ రెండు భాగాలు ఈ వచనంలో మనకు కనబడతాయి. The first one is that Christ bore our sins in his own body on the cross. మొట్టమొదటిది యేసుక్రీస్తు ప్రభువారు తానే తన శరీరమందు మనందరి పాపములను ఆయన మ్రాను మీద మోసాడు. That's the first part. అది మొదటి భాగం. What Jesus Christ did for us. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేసిన దానిలో అది మొదటి కార్యం. But the second part of this verse ఈ వచనంలోని రెండవ భాగం talks about the results of what Jesus did on the cross. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో చేసిన దానికి ఉన్నటువంటి ఫలితాలు ఏంటో మనం చూస్తున్నాం. And the first one, he says, is we being dead to sins should live unto righteousness. మరి మొట్టమొదటిగా ఇక్కడ ఏమంటున్నాడంటే పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు. Jesus didn't die on the cross for our sins just to make us feel good and happy about it. మనము ఏదో మన జీవితంలో పాపాలు క్షమించబడి హ్యాపీగా ఉండటానికి దాని కొరకు మాత్రమే ప్రభు మన పాపాల కొరకు సిలువలో చనిపోలేదు. He died on the cross for our sins that he might achieve a purpose, a result in us. ఆయన మనందరి జీవితంలో ఒక ఫలితాన్ని, ఒక రిజల్ట్ ని చూడాలన్న ఉద్దేశంతో ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. That we may be dead to sins and live unto righteousness. అంటే మనము పాపం విషయమై చనిపోయిన వారముగాను నీతి విషయమై జీవించు వారముగాను ఉండునట్లుగా చనిపోయాడు. So till yesterday it was the first part of this verse. నిన్నటి వరకు మనం ఈ వచనంలోని మొదటి భాగం వరకు మనం వచ్చాం. What Christ has accomplished. యేసుక్రీస్తు మన కొరకు చేసినటువంటి కార్యం ఏంటో మనం చూసాం. His perfect salvation. ఆయన పరిపూర్ణమైనటువంటి రక్షణ. And the salvation that has been given to you and me. ఆ రక్షణ మనకు ఏ విధంగా అనుగ్రహించబడిందో మనం నేర్చుకున్నాం. It is by faith and faith alone in Jesus కేవలం Christ. విశ్వాసం ద్వారా మాత్రమే పొందుకున్నామని మనం ధ్యానించాం. But that's not the end of salvation. అయితే నీ రక్షణ విషయంలో అది మాత్రమే నేర్చుకోవాల్సినటువంటిది కాదు. Because the Lord expects fruit now in our lives. ఇప్పుడు రక్షించబడిన మన జీవితంలో నుండి దేవుడు ఫలమును కోరుకుంటున్నాడు. And the first one he says here is that we are dead to sin. అందులో మన నుండి ప్రభు కోరుకుంటున్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే మనము పాపం విషయమై చనిపోయిన వారం. The Lord did not make us free from sin so that we are free to sin again. మనం పాపం నుండి ప్రభు మనని స్వేచ్ఛ అనుగ్రహించింది మరలా మనం ఆ స్వేచ్ఛతో పాపము చేయటానికి కాదు. We are dead to sin, he says. దేవుని బిడ్డలమైన మనం పాపం విషయంలో చచ్చిన వారమై ఉన్నాం. And we are commanded not to return to our old ways. మనం విడిచినటువంటి ఆ పాపముల వైపుకు మరలా మనం తిరగకూడదని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. So this new life that God has given us, దేవుడు మనకిచ్చినటువంటి నూతన జీవితం should reflect the righteousness of Christ. యేసుక్రీస్తు ప్రభువు యొక్క నీతిని మనం ప్రతిబింబజేసే వారముగా ఉండాలి. This salvation is so great. రక్షణ కార్యం అనేటువంటిది చాలా గొప్పది. This grace is so wonderful. ఈ కృప ఎంతో గొప్పది. That no truly born again Christian would like to misuse it. తిరిగి జన్మించినటువంటి ఏ క్రైస్తవుడైనా కూడా ఆ కృపను మరి తప్పుగా వాడుకోవడానికి ఇష్టపడడు. Look at Romans chapter 6. రోమా పత్రిక 6వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Romans chapter 6. రోమా పత్రిక 6వ అధ్యాయం. Look at verse 1. మొదటి వచనం. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా. In chapter 5 verse 20 he says, where sin abounded, grace did much more abound. ఇక్కడ 20వ వచనంలో ఏమనంటాడంటే
మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను. అయినను పాపము మరణము అధికారం చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. If this did not happen, ఒకవేళ ఇది జరగకుండా ఉండుంటే not a single human being on earth would be saved today. ఈ భూమి మీద ఏ మనుష్యుడు కూడా రక్షించబడి ఉండేటువంటి వాడు కాదు. Not a single one from Adam till now would have been saved. ఆదాము నుండి ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా రక్షించబడి ఉండేటువంటి వారు కాదు. Where sin abounded, grace did much more abound. పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెనని దేవుని వాక్యం అంటుంది. If this is not true in your life, ఒకవేళ ఇది నీ జీవితంలో వాస్తవము కానట్లయితే, in the life of every born again Christian on the earth, ప్రతి తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుని జీవితంలో if this is not true, ఒకవేళ ఇది వాస్తవము కానట్లయితే none of us would be living today. మనలో ఎవరు కూడా బ్రతికి ఉండేటువంటి వారము కాదు. But where sin abounded, grace abounded even more. పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెనని ఉన్నది. But కానీ in chapter 6 verse 1, కానీ వెంటనే 6వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చెప్తున్నాడు? what shall we say then? అలాగైనా ఏమందుము? Shall we continue in sin that grace may abound? అయితే కృప విస్తరించాలని మనం ఇంకను పాపంలోనే నిలిచి ఉండాలా? You see, that is the mindset of an unbeliever. ఒక అవిశ్వాసి రక్షింపబడని యొక్క వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఆ విధంగా ఉంటుంది. That's the mind of someone who doesn't know Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని వ్యక్తిగతంగా సరిగా ఎరగనటువంటి వాడి మనసు ఆలోచన ఆ విధంగా It ఉంటుంది. is the mind of someone who has not tasted what true grace is. ప్రభు యొక్క నిజమైనటువంటి కృప ఏమిటో రుచి చూడనటువంటి వాడి ఆలోచన ఈ విధంగానే ఉంటుంది. Now the Lord doesn't program you to live a holy life. దేవుడు నీవు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఒక ప్రోగ్రామ్ ని నీ కొరకు ఏర్పాటు చేసి ఉంచలేదు. He doesn't make you like a robot which acts upon command. నీవు కేవలం ఒక ఆజ్ఞ ఇస్తే నడుచుకునేటువంటి ఒక రోబో లాగా దేవుడు నిన్ను తయారు ఒక మరమనిషి లాగా నిన్ను చేయలేదు. But He gives you a taste of grace. దేవుని కృప యొక్క రుచి ఏంటో నీకు చూపించాడు. That after you taste it, you would not think in this manner anymore. నీవు దేవుని కృపను నిజముగా రుచి చూడగలిగినట్లయితే మరలా నీవు ఆ విధమైనటువంటి ఆలోచనతో ఉండలేవు. You will not say, oh, where sin abounds, grace abounds more, so let me sin more that grace may abound. పాపం ఎక్కడ ఉంటుందో కృప అక్కడ అధికముగా ఉంటది కాబట్టి కృప విస్తరించినట్లని ఇంకా పాపము చేస్తాను అని నీవంటే చాలా పొరపాటు. That's a person whose heart has never experienced the grace and the love of Calvary. ఆ విధంగా ఎవరు ఆలోచిస్తారంటే కల్వరి శిలువలో ప్రభు చూపినటువంటి కృపను రుచి చూడనటువంటి వాడు మాత్రమే మరలా పాపాన్ని గురించి ఆలోచిస్తాడు. You see, the salvation that Jesus accomplished on the cross ప్రభు కల్వరి శిలువలో సాధించినటువంటి రక్షణ కార్యం delivers us from sin మనల్ని పాపము నుండి విడిపిస్తుంది and discourages us from further going down that path. మరలా పాపపు మార్గంలో వెళ్ళటానికి అది మనల్ని ఏమాత్రం కూడా ప్రోత్సహించదు. It does not encourage us to sin. అది మరలా పాపము చేయనట్లుగా మనల్ని ప్రోత్సహించదు. If you have tasted the grace of Jesus Christ, ఒకవేళ నువ్వు నిజముగా దేవుని కృపను రుచి చూసి ఉన్నట్లయితే you would never have a mindset like this. మరలా పాపము చేయాలి అన్నటువంటి ఆలోచన విధానాన్ని నువ్వు కలిగి ఉండవు. In verse 2 he says, 2వ వచనంలో ఏమంటాడంటే God forbid, that's the answer. అట్లనరాదు అని అంటున్నాడు. How shall we that are dead to sin live any longer therein? అట్లనరాదు, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము. See, this whole thing about salvation is sometimes misunderstood by Christians. క్రైస్తవ జీవితంలో చాలా సందర్భాల్లో రక్షణ అనేటువంటి ఈ కార్యాన్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. Salvation is free. రక్షణ ఉచితమే. Salvation is simple. రక్షణ అనేటువంటిది చాలా సులభముగా మనకు లభించినటువంటి. Salvation is a free gift. రక్షణ అనేది దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపావరం. But it is not given so that you can live like nothing changed in your life. అంటే ఉచితముగా బహుమానంగా ఇవ్వబడినది కనుక నీ ఇష్టానుసారంగా జీవించవచ్చు అని అర్థము కాదు. It makes a difference in the person who receives it. నిజముగా యేసుక్రీస్తుని అంగీకరించిన వాడి జీవితంలో అది వ్యత్యాసాన్ని కలుగజేస్తుంది. He has made us free from the power of sin. ఆయన పాపం యొక్క అధికారము నుండి మనల్ని స్వతంత్రులుగా చేశాడు.
That's what his death on the cross accomplished. అందుకొరకే ఇదే యేసు యొక్క మరణము సిలువలో సాధించినటువంటి విషయం. You know why many Christians find it burdensome to live a victorious Christian life? చాలా సందర్భాల్లో క్రైస్తవులు వారి జీవితంలో విజయవంతమైన జీవితం జీవించటానికి అది భారమైనదిగా ఎందుకు భావిస్తారు తెలుసా? Because they don't understand that their victory has been accomplished by Jesus Christ. వారి యొక్క విజయము యేసుక్రీస్తు ద్వారా సాధించబడినది అన్నటువంటి విషయాన్ని వారు సరిగా అర్థం చేసుకోవట్లేదు. And all they have to do is enter into this victory by వారు faith. చేయవలసినటువంటి కార్యం ప్రభు సాధించినటువంటి విజయములో వారు ప్రవేశించటమే చేయాల్సిన కార్యం. By faith. ఎలా ప్రవేశించాలి? విశ్వాసము ద్వారా ప్రవేశించాలి. By faith we stand in this grace of God. విశ్వాసము ద్వారా మనం దేవుని కృపలో నిలబడుతున్నాం. How shall we that are dead to sin live any longer therein? ఇక పాపం విషయమై చనిపోయినటువంటి మనం మరలా ఇక మీదట ఏ విధంగా పాపములో ఉండగలం? Christians read this. క్రైస్తవులారా ఈ మాటలు చదవండి. When they read this, they don't understand it. వారు చాలా మంది ఈ మాటలు చదివినప్పుడు వారు వాటిని అర్థం చేసుకోలేకపోతున్నారు. They think it's just some theoretical proposal that Paul is making. ఇదేదో ఒక సిద్ధాంతపరమైనటువంటి విషయాన్ని పౌలు మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. It is so practical, it's going to make a big difference in your life. ఇది ఆచరణాత్మకమైనటువంటి విషయం. దీన్ని అనుసరించగలిగితే నీ జీవితం చాలా వ్యత్యాసంగా ఉంటుంది. Dead to sin. మనం పాపం విషయంలో చనిపోయిన వారం. How can we live any longer therein? పాపం విషయంలో చనిపోయిన వారం మరలా పాపంలో ఎలా జీవించగలం? That's a question that we should ask ourselves every day. అది ప్రతిరోజు నీకు నీవు వేసుకోవలసినటువంటి ప్రశ్న. Remember I told you about this preacher who would get up every morning and look at himself in the mirror? ఒక ప్రసంగికుని గురించి నేను చెప్పాను కదా, ప్రతి ఉదయాన్నే లేచి తన్ను తాను అద్దంలో చూసుకొని He would say this to himself. తనకు తాను ఈ విధంగా మాట్లాడుకుంటాడు. He would say this to his body. ఆయన తన శరీరంతో అద్దంలో చూస్తూ ఈ మాట చెప్తాడు. You are dead. నీవు చచ్చిపోయావు. You have no power over me. నా మీద నీకు ఎటువంటి అధికారం లేదు అని శరీరంతో చెప్తాడు. I will not obey you to sin. పాపము చేయటానికి నువ్వు ఏ విధంగా ప్రేరేపించినా నేను నీకు లోబడను. Like I said, it doesn't mean that's a formula that's going to work for all of us. Don't get me wrong. అంటే ఇది ఒక సూత్రం, ఇది అందరి విషయంలో పనిచేస్తుంది కాబట్టి పొద్దున్నే లేచి అద్దం దగ్గర నిలబడి మాట్లాడాలని చెప్పట్లేదు. But you see, this preacher was trying to put in practice what he believed in Romans 6. ఈ ప్రసంగికుడు మరి రోమాపత్రిక 6వ అధ్యాయంలో రాయబడినటువంటి విషయాన్ని నమ్మి దాన్ని ఆచరణలో పెడుతున్నాడు. We must enter into the experience of this victory. ఈ విజయం యొక్క అనుభవంలోనికి మనం తప్పకుండా ప్రవేశించవలసినటువంటి వారమై ఉన్నాం. Look at verses 3 and 4 of Romans 6. 3-4 వచనాలు దయచేసి చూడండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడేనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. Now this passage is talking about a baptism. ఈ ప్యాసేజ్ ఇక్కడ బాప్తిస్మం గురించి మాట్లాడుతున్నది. What is the meaning of the word baptism? బాప్టిజం అన్న మాటకు అర్థం ఏంటి? It means to immerse. బాప్టిజం అన్న మాటకు అర్థం ఏంటంటే ముంచుట అని అర్థం. That's all. It's so simple. It means to immerse. ముంచుట అని అర్థం. It doesn't say water here. ఇక్కడ నీళ్లు అని రాయబడట్లేదు కానీ Did you find water in Romans chapter 6 anywhere? ఈ వచనాల్లో మనం ఎక్కడైనా నీళ్ళు అన్నటువంటి మాటను మనం చూస్తున్నామా? Do you find water in chapter 5 or chapter 7? 5వ అధ్యాయంలో లేకపోతే 7వ అధ్యాయంలో నీరు అన్నటువంటి మాట మనకి ఎక్కడ కనబడదు. It is talking about immersion. ఇది ముంచటం గురించి మాట్లాడుతున్నది. Every time you see the word baptism, it is not talking about water baptism only. Yes, the Bible does talk about water baptism. బాప్తిస్మం అన్న మాట మనం విన్నప్పుడు ప్రతి చోట కేవలం నీటి బాప్తిస్మం అని కాదు. బాప్తిస్మం అంటే నీటి బాప్తిస్మం అని మనకు ఒక అవగాహన ఉన్నది, అది వాస్తవమే. But there are other kinds of baptism in the Bible. అయితే పరిశుద్ధ గ్రంథంలో మరి ఒక బాప్తిస్మస్ కూడా ఉన్నాయి. Right, there is baptism of the Holy Ghost. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అని There is విన్నాం. baptism of fire. మరి అగ్ని బాప్తిస్మం అని విన్నాం. There is baptism of suffering of Jesus. యేసుక్రీస్తు యొక్క శ్రమల బాప్తిస్మం అని మనం విన్నాం. There is being baptized into Moses. మరి మోషే యొక్క బాప్తిస్మ అనుభవాన్ని గురించి విన్నాం. There are different kinds of baptism. వివిధ రకాల బాప్తిస్మాల గురించి బైబిల్లో ఉన్నది. Now here it says
as many of us were baptized into Christ Jesus. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరము అని అంటున్నాడు. You were baptized into Jesus Christ. That means you were immersed into Jesus Christ. నీవేసు క్రీస్తులోనికి బాప్తిసం పొందావు అని అంటే నీవేసు క్రీస్తులో ముంచబడ్డావు అని అర్థం. That's what water baptism symbolizes. నీటి బాప్తిసం కూడా అదే మనకు సూచిస్తూ ఉన్నది. When you go down, you're saying, I was immersed in Christ. నీవు నీటిలోనికి వెళుతున్నప్పుడు అక్కడ మనం ఏం చెప్తాంటే మనం క్రీస్తులోనికి మునిగి ఉన్నాం. And I have risen with Christ. నేను యేసు క్రీస్తుతో కూడా మునిగాను, క్రీస్తుతో కూడా లేపబడ్డాను. Now you were immersed into Christ. ఇక్కడ ఏమంటాడంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరం The moment you trusted him as your savior. ఎప్పుడు అనంటే ఏ క్షణమైతే నువ్వు యేసుని రక్షకునిగా అంగీకరించావో ఆ క్షణమే నీవు ఆయనలో ముంచబడ్డావు. And when you were immersed into Christ, నీవెప్పుడైతే యేసు క్రీస్తులోనికి ముంచబడ్డావో you were identified with his death. నీవెప్పుడైతే ఆయనతో కూడా క్రీస్తులో ముంచబడ్డావో ఆయన మరణముతో కూడా నీవు పాలిభాగస్తుడవయ్యావు. You were identified with his burial. ఆయన యొక్క మరణములో మరి ఆ సమాధిలో పాలిభాగస్తుడవయ్యావు. And you were identified in his resurrection. మరలా ఇప్పుడు ఆయన పునరుద్ధానంలో కూడా నువ్వు గుర్తించబడుతున్నావు. This identification is very important. ఈ యేసు క్రీస్తులో ఈ విధముగా గుర్తించబడటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. Because it's more than just identification, it's a union with Christ. అంటే యేసుక్రీస్తు మరణము సమాధి పునరుద్ధానంలో గుర్తించబడటం అంటే ఆయనతో కూడా మనం ప్రత్యేకించబడ్డాం. You have become united with మనం him. ఆయనతో కూడా ఏకమై ఉన్నామని అర్థం. You have died with him. ఆయనతో చనిపోయాం, You were buried with him. ఆయనతో సమాధి చేయబడ్డాం, And you have risen with him. ఆయనతో కూడా తిరిగి లేచాం. This is an amazing thing that God has accomplished. దేవుడు సాధించినటువంటిది ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. You were baptized into his death. మనం యేసుక్రీస్తు యొక్క మరణంలోనికి బాప్తిసం పొందాం. And you were raised from the dead with Christ. ఆయనతో పాటు మనము పునరుద్ధానముగా మరణము నుండి లేచాం. For what? ఎందుకొరకు ఆయనతో కూడా లేచాం? Not for you to go back into your old life, ఆయనతో కూడా తిరిగి లేచింది మరలాని విడిచిపెట్టిన పాత జీవితంలోనికి వెళ్ళటానికి కాదు, but to walk in newness of life. అయితే యేసుక్రీస్తుతో కూడా నూతనత్వముతో జీవించటానికి. Newness of life. యేసుక్రీస్తుతో ఒక నూతన జీవితం. We were planted together in the likeness of his death. మనం యేసుక్రీస్తు యొక్క మరణ అనుభవములో మరి నాటబడినటువంటి వారం. But look at what happened when we died with Christ. మనం యేసుక్రీస్తుతో కూడా పాతి పెట్టబడినప్పుడు చనిపోయినప్పుడు ఏం జరిగిందో చూడండి. This is very important, Christian, if you want to learn to live a victorious Christian life. ఒక విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించటానికి ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. There is something that the Bible calls besetting sin. A sin that keeps coming back in your life. బిసెటింగ్ సిన్ అంటే మరలా పాపం నీ జీవితంలోనికి వస్తూనే ఉంటుందని అర్థం. No, what I mean is there are some sins that you find difficult to overcome. దాని అర్థం ఏంటంటే కొన్ని పాపాలు నీ జీవితంలో జయించటం చాలా అసాధ్యముగా అనిపిస్తుంది. It could be something that you don't give much thought to. అంటే దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించే శక్తి నువ్వు కలిగి ఉండవు. Maybe it's a sinful thought in your mind. నీ యొక్క హృదయంలో ఆ పాపపు ఆలోచన రావటం, Maybe a sinful imagination. లేకపోతే ఒక పాపాన్ని గురించి నువ్వు ఊహించుకోవటం, Or some secret sin in your life, I don't know. లేదంటే నీ జీవితంలో ఏదైనా రహస్య పాపాన్ని కలిగి ఉండడం, It could be the pride of your heart. లేక నీ హృదయంలో గర్వముగా అయి ఉండవచ్చు. It could be you considering yourself better than somebody else. లేదంటే కొన్నిసార్లు ఇతరుల కంటే నిన్ను నీవే మంచివాడిగా ఊహించుకోవటం. You see, every single little sin has been commanded by God to be put to death. మన జీవితంలో రేగుతున్నటువంటి ప్రతి చిన్న పాపం కూడా అది క్రీస్తుతో కూడా పాతి పెట్టబడాలి. Now, how can you overcome these? అయితే వీటిని ఏ విధంగా నువ్వు జయించగలవు? There is something that you should know, Paul says. మరి మనము తెలుసుకోవలసిన విషయం ఉన్నదని పౌలు అంటున్నాడు. Look at verses 6 and 7. 6-7 వచనాలు దయచేసి చూడండి. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధమకున్నట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. You see the words knowing this? ఇది ఎరిగి ఉన్నాము అన్నటువంటి మాట పౌలు చెప్పడం గమనించండి. Do you know this? నువ్వు ఎరిగి ఉన్నావా? Paul is taking it for granted that every Christian knows this. పౌలు
ఏమని ఆలోచిస్తున్నాడు అంటే ప్రతి క్రైస్తవుడు ఈ విషయాన్ని ఎరిగి ఉన్నాడు అని ఆయన భావిస్తున్నాడు. But sadly, many Christians don't know this. అయితే ఆయన భావించినట్లుగా అనేక మంది ఈ సంగతిని ఎరిగినటువంటి వారు లేరు. That's why they struggle with sin in their life. అందుకొరకే వారి జీవితంలో పాపంతో వారు ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటారు. And then they come to the conclusion వారు ఒక ముగింపుకు వచ్చి ఏమంటారంటే, that I am only a man. నేను మానవ మాత్రుడను, I'm still in the flesh. నేను ఇంకా శరీరంలోనే ఉన్నాను, I am not in heaven for me to live a perfectly holy life. నేను పవిత్రమైన పరిపూర్ణమైన జీవితం జీవించడానికి నేను ఇంకా పరలోకంలో లేను. They give excuses అంటే పాపం చేయటానికి సాకులు చెప్తూ ఉంటారు. because they don't know what Christ has done for them. ఎందుకంటే క్రీస్తు వారి కొరకు ఏమి చేశాడో ఆ విషయాన్ని సరిగా అవగాహన చేసుకోలేకపోతున్నారు. They think they have to overcome sin in their own physical strength. వారు ఏమనుకుంటారంటే నా శారీరక శక్తితో నేను నా పాపాన్ని జయించాలి అని భావిస్తూ ఉంటారు. Or only in their own mental or emotional strength. లేకపోతే నా మానసిక భావోద్వేగమైనటువంటి శక్తితోనే నేను దీన్ని జయించాలేమో అనుకుంటూ I have ఉంటారు. to overcome it with my own willpower. నా సొంత మరి ఇష్టముతో నేను దీన్ని జయించాలని ఆలోచిస్తూ ఉంటారు. Yes, you have to employ all these things in overcoming sin. నీవు పాపాన్ని జయించడానికి ఈ కార్యాలన్నీ తప్పకుండా చేయవలసిందే. But if you rely only on your own strength, అయితే ఈ పాపాన్ని జయించడానికి కేవలం నీ సొంత శక్తి మీదనే ఆధారపడితే you will fail miserably. నీవు భయంకరంగా ఓడిపోతావు. Paul said these words in Romans chapter 14 and verse 13. రోమాపత్రిక 14వ అధ్యాయం 13వ వచనంలో పౌలు ఈ మాట అంటాడు. I'm sorry, chapter 13 and verse 14. 13వ అధ్యాయం 14వ వచనం 13-14 మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. You cannot do it in your own strength. ఇది నీ సొంత శక్తితో నువ్వు చేయలేవు. You have to put on the Lord Jesus Christ. నీవు యేసుక్రీస్తు మీద వాటిని పెట్టాలి. When Paul prayed for the Ephesians, పౌలు ఎఫెసీయుల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు you know what he prayed? ఆయన ఏమని ప్రార్థించాడు తెలుసా? He prayed that God would strengthen them with might in the inner man by his spirit. దేవుడు తన ఆత్మ ద్వారా వారి అంతరంగ పురుషుని బలపరచునుగాక అని ప్రార్థన చేశాడు. We need the Lord's help and then we use our faculties. మనము పాపాన్ని జయించడానికి ప్రభు యొక్క సహాయం మనకు కావాలి. ఆ తర్వాత మనం మన శరీరంతో చేయాల్సిన దాన్ని మనం చేయాలి. But you see, unless you know this fundamental, this rudimentary truth in the Bible, పరిశుద్ధ గ్రంథంలో ఈ ప్రాథమికమైనటువంటి విషయాన్ని నువ్వు గ్రహించకుండా you can never enter into the victory that God has prepared for you. పాపం విషయంలో ప్రభు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ విజయంలోనికి నీవెన్నడూ ప్రవేశించలేవు. He says, knowing this. దీన్ని ఎరిగినటువంటి వారం అని అంటున్నాడు. Knowing what? ఏం ఎరిగి ఉన్నాం? That your old man is crucified with him. అంటే నీ పాత అంటే నీ పాత వ్యక్తి యేసుక్రీస్తుతో కూడా ప్రాచీన పురుషుడు పాతి పెట్టబడ్డాడు. Did you know that? ఆ విషయాన్ని నువ్వు ఎరిగి ఉన్నావా? We have read in verses 2 and 3 or 3 and 4 that we were baptized into Christ. 2, 3, 4 వచనాలు మనం చదివాం. మనం యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందామని That మనం means చదివాం. we were baptized into his death. అంటే ఆయన మరణంలోనికి మనం బాప్తిసం పొందాం. We became united with his death. మరణంలోనికి బాప్తిసం పొందిన మనం ఆయన మరణముతో ఏకమయ్యాం. And we rose up again with him. మరలా ఆయనతో కూడా కలిసి మరణము నుండి తిరిగి లేచాం. When we rose up again, మనం మరలా తిరిగి లేచినప్పుడు we left the old man hanging on that cross. అంటే మన ప్రాచీన పురుషుణ్ణి మనం ఆ సిలువకు కొట్టివేశాం. He's nailed to that cross. ఆ యొక్క సిలువకు మేకులతో కొట్టివేశాం మన ప్రాచీన స్వభావాన్ని. He didn't reform the old man. ఆ పాత వ్యక్తిని మరలా తీసుకొని రాలేదు. He didn't bring him back to life and make him into a good person. ఆ పాత వ్యక్తినే తీసుకొని వచ్చి మంచి వ్యక్తిగా ప్రభు తయారు చేయలేదు. He destroyed him. ఆ పాత వ్యక్తిని పూర్తిగా చంపివేశాడు. And he created a new man in us. మనలో ఒక నూతన సృష్టిని చేశాడు. He destroyed the old sinful nature ఆ పాత పాప స్వభావాన్ని చంపివేశాడు. and created a new holy nature. ఒక నూతన పరిశుద్ధమైన స్వభావాన్ని మనలో సృష్టించాడు. So that now we are given the ability to live a holy life. ఇప్పుడు మనము పరిశుద్ధమైన జీవితం జీవించడానికి సామర్థ్యం అనుగ్రహించబడినటువంటి వారముగా ఉన్నాం. Let me quickly take you through this chapter to show you how it is done. ఏ విధంగా ఇది కార్యం జరిగిస్తుందో ఈ అధ్యాయంలో మనం ధ్యానం చేద్దాం. But keep this in mind, you must know this. అయితే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ విషయం మనం ఎరిగినటువంటి వారమై ఉండాలి.
that you're crucified, your old man is crucified నీ with him, ప్రాచీన పురుషుడు యేసుక్రీస్తుతో సిలువేయబడ్డాడు. that your body of sin is destroyed, అంటే నీ పాప శరీరము చనిపోయింది. and you should not serve sin anymore. నీవిక మీదట పాపానికి దాసుడవై ఉండటానికి వీల్లేదు. Because he that is dead is freed from sin. ఎందుకంటే చనిపోయినటువంటి వాడు పాపం విషయంలో ఆయన విడుదల పొంది ఉన్నాడు. Isn't it so simple to understand? చూడండి ఎంత సులభంగా ఈ విషయాన్ని అర్థం చేసుకొనవచ్చు. Can you sin if you die? నువ్వు చచ్చిపోతే మరలా పాపం చేయగలవా? Yes or no? చచ్చిపోయిన వారు పాపం చేయగలరా చెప్పండి? You're dead. ఎందుకంటే మనం చనిపోయాం. That's why this preacher looked at himself in the mirror and said, "You're dead." అందుకే నేను చెప్పిన ఆ ప్రసంగికుడు ఉదయం లేచి అద్దం ముందు నిలబడి తన శరీరంతో ఇలా మాట్లాడుతా, నువ్వు చచ్చిపోయావు, You're dead. నువ్వు చనిపోయావు, I'm free from sin. నేను పాపము నుండి విడుదల పొందాను, I will not serve you anymore. నేను ఇక మీదట నీకు దాసుడనుగా ఉండను. Now look at verse 11. 11వ వచనాన్ని చదువుదాం. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. Have you ever done this in your life? ఎప్పుడైనా ఇది నీ జీవితంలో జరిగించావా? He says, "Reckon ye also yourselves to be dead indeed unto sin." పాపం విషయమై చనిపోయిన వారముగా ఎరగమని ప్రభు చెప్తూ ఉన్నాడు. Did you ever stand and say, maybe before the mirror or before God, whatever it may be, నీ అద్దం ముందైనా దేవుని ముందైనా నిలబడి నువ్వు ఇలాగా మాట్లాడుకోగలిగావా? I'm tempted to do this. నేను ఈ తప్పు చేయటానికి శోధించబడుతున్నాను. But how can I be tempted when I'm dead to it? అయితే నేను దాని విషయంలో చనిపోయాను కదా, ఎలా శోధించబడతాను? So Lord, I'm reckoning myself dead to this sin. ప్రభువా, ఇదిగో ఈ పాపం విషయంలో నేను చనిపోయిన వాడనని చెప్పుకొనుచున్నాను. A great man of God said you must do 3 things when you're tempted to sin. నీవు పాపం విషయంలో శోధించబడినప్పుడు 3 కార్యాలు చేయాలని ఒక గొప్ప దైవజనుడు చెప్పాడు. Firstly, he said, cry out to God and say, Lord, deliver me from this temptation. మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో మొరపెడుతూ, ప్రభువా ఇదిగో ఈ పాపం నుండి నన్ను విడిపించండి అని ప్రార్థించాలి. Secondly, immediately, రెండవది వెంటనే నువ్వు చేయాల్సిన పని, rebuke the devil in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో అపవాదిని నువ్వు ఎదిరించాలి. And then thirdly, he says, మూడవది ఆయన ఏం చెప్పాడంటే, immediately reckon yourself dead to sin. వెంటనే నేను ఈ విషయంలో చచ్చిపోయానని నువ్వు చెప్పుకోవాలి. I don't know how you can find a way that works for you in this matter. మరి ఈ విషయంలో నువ్వు ఏ విధంగా చేయగలవో నువ్వు ఒకసారి కనుగొనాలి. I just declare it with my mouth. I say, I reckon myself dead indeed unto sin. నా నోటితో నేను దీన్ని ఒప్పుకొని చెప్పగలుగుతున్నాను, పాపం విషయంలో నేను చచ్చిపోయాను. Unless you learn to reckon yourself dead to sin, నిన్ను నీవు పాపం విషయంలో చచ్చిన వాడిగా ఎంచుకొనకపోతే you will not be able to overcome those sins. నీవు నీ జీవితంలో పోరాడుతున్నటువంటి ఆ పాపాలను జయించలేవు. Look at verse 12. 12వ వచనం దయచేసి చూడండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపము ఏలనీయకుడి. Do not let sin reign in your mortal body. చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. It's so simple, so clear. చాలా సులభంగా స్పష్టంగా పౌలు ఇక్కడ చెప్పాడు. He's saying you're dead to sin. ఇక్కడ అంటున్నాడు, పాపం విషయమై మనం చనిపోయాం. So why are you allowing sin to reign in your body? పాపం విషయంలో నువ్వు చనిపోయావు గనక మరలా పాపాన్ని నీ శరీరంలో ఎలాగూ ఏలనిస్తున్నావు? Do not allow it. దాన్ని నువ్వు అనుమతించకూడదు. Reckon yourself dead to sin. నిన్ను నీవు పాపం విషయంలో చచ్చిన వాడిగా నిశ్చయించుకోవాలి. Look at verses 13 and 14. 13-14 వచనాలు చూడండి. మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మను మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. Again, we don't need to explain anything here. It's so simple and clear. ఇక్కడ దీన్ని వివరించాల్సిన అవసరత కూడా లేదు. చాలా సులభంగా మనం ఈ మాటను అర్థం చేసుకొనవచ్చు. He says, do not give the members of your body as instruments of unrighteousness to sin. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. Very simple. చాలా సులభం. So what should you do?
అయితే నువ్వేం చేయాలి? Give your body to God as a living sacrifice. దానికి బదులుగా సజీవ యాగంగా మీ శరీరాలను దేవునికి సమర్పించాలి. And use every member of your body to glorify God. మీ శరీరంలోని ప్రతి అవయవాన్ని దేవునిని మహిమపరచుట కొరకు మాత్రమే ఉపయోగించాలి. Let your thoughts glorify God. నీ ఆలోచనలు దేవుని మహిమపరచాలి. Let your words glorify నీ God. మాటలు దేవుని మహిమపరచాలి. Let your hands move at the impulse of His love, like the hymn writer says. నీ యొక్క చేతులు ఆయన ఆజ్ఞ మేరకు కదిలేటట్టుగా ఆయన మహిమపరిచేవిగా ఉండాలి. Say to God, take my feet and let them be swift and beautiful, Lord, for thee. ప్రభువా, ఇదిగో నా పాదములు నీ కొరకు అద్భుతముగా పని చేయగలిగినట్లుగా కృప అనుగ్రహించండి అని అడగాలి. Let every member of our body be used for God's మన glory. శరీరంలోని ప్రతి అవయవము దేవునికి మహిమకరముగా వాడబడాలి. You can't say, I'm just going to pray every day and then do whatever I like with my body. నేను దేవుని సందులో ప్రార్థన చేసి ఇక నా శరీరాన్ని నా ఇష్టానుసారంగా వాడుకుంటానని చెప్పడానికి వీల్లేదు. Remember what God said to Israel. దేవుడు ఇశ్రాయేలుతో ఏం చెప్పాడు గమనించండి. He said, these people come every morning to me ఈ ప్రజలు ప్రతి ఉదయం నా దగ్గరికి వచ్చి and they sit in my presence in the temple వారు నా మందిరంలో నా సన్నిధిలో కూర్చొని and they pray వారు ప్రార్థిస్తారు, and they give their offerings వారి యొక్క అర్పణలు అర్పిస్తారు as if they are my people. వారు నా ప్రజలు అన్నట్టుగా ఈ కార్యాలు చేస్తూ ఉంటారు. And then they go back and offer sacrifices to idols. నా ప్రజలు అన్నట్టుగా నా మందిరానికి వచ్చి ఈ కార్యాలు జరిగించి బయటికి వెళ్ళిన తరువాత వారు విగ్రహములకు బలులు అర్పిస్తూ ఉన్నారు. And he says they have idols in their hearts. వారి హృదయాల్లో వారు విగ్రహములు కలిగి ఉన్నారు. God hates it when Christians do that. క్రైస్తవుడు ఆ విధంగా జీవిస్తే దేవుడు వాడిని ద్వేషిస్తాడు. God hates it. దేవుడు దాన్ని ద్వేషిస్తాడు. Thank God he doesn't hate us, but he hates these things that we do. అయితే దేవుడు మనల్ని ద్వేషించట్లేదు కానీ మనలో ఉన్నటువంటి లేక మనం చేస్తున్నటువంటి ఈ కార్యాలను ద్వేషిస్తాడు. He says, yield your members as instruments of righteousness. మీ అవయవములను మరి దేవునికి నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. Now he makes a tremendous statement here. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటను చెప్తున్నాడు. For sin shall not have dominion over you. పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. Why? ఎందుకు? For you are not under the law but under grace. ఇప్పుడు మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. You see, he's saying just the reverse of what many Christians think. చాలా మంది క్రైస్తవులు ఆలోచించే దానికి మరి రివర్స్ గా వ్యతిరేకంగా పౌలు ఇక్కడ చెప్తున్నాడు. He's saying grace doesn't cause you to sin. కృప పాపము చేయటానికి నిన్ను నడిపించదు. It makes you to go away from it. కృప పాపమునకు దూరముగా వెళ్ళడానికి నీకు సహాయం చేస్తుంది. Do you know what causes you to sin? పాపం చేయటానికి నిన్ను ప్రేరేపించేది ఏంటో తెలుసా? It is the law. అది ధర్మశాస్త్రం. Because sin deceives you by the law. ఎందుకంటే పాపము ధర్మశాస్త్రం ద్వారా నిన్ను మోసపుచ్చుతుంది. But you're not under the law anymore. అయితే మనం ఇక మీద ధర్మశాస్త్రమునకు లోనైన వారము కాదు. We are under grace. మనము ధర్మశాస్త్రం కింద కాదు, దేవుని కృప కింద ఉన్నటువంటి వారం. Therefore sin shall not have dominion over you. కాబట్టి ఇక మీదట పాపం మీ మీద ప్రభుత్వం చేయజాలదు. You see, grace is not a license to sin. గమనించండి, కృప పాపం చేయటానికి లైసెన్స్ కాదండి. Grace is a power to holiness. కృప పరిశుద్ధతకు లైసెన్స్ గా ఉంటున్నది. It gives you power to live a holy life. కృప పరిశుద్ధ జీవితం జీవించటానికి శక్తిగా ఉంటున్నది. The grace of God is a power in your life. దేవుని కృప నీ జీవితంలో శక్తి అయి ఉన్నదని నువ్వు గమనించాలి. It helps you to give the members of your body as instruments of righteousness. దేవుని కృప నీ శరీరంలోని అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించడానికి సహాయం చేస్తుంది. Now go down to verse 19. 19వ వచనంలోనికి వెళ్ళండి. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. God takes into account the infirmity of our flesh. మన జీవితంలోని బలహీనతలను దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. He knows our flesh is sinful. మన శరీరము పాపముతో నిండి ఉన్నదని ప్రభువుకు తెలుసు. He knows that we are struggling with it every day. మనం ప్రతిరోజు పాపం విషయంలో పోరాడుతున్నామని ప్రభువుకు తెలుసు. He knows that every day the body demands that you submit to it. ప్రతిదినం నీ శరీరము దానికి అప్పగించుకోవాలని కోరుతున్నదని నీకు తెలుసు.
I would encourage you to remind yourselves of the things we spoke about when it came to bringing the body into discipline. మన శరీరములను క్రమశిక్షణలోనికి తీసుకొని రావాలి అన్న విషయాలు మనం గడిచిన 2 దినాలు ధ్యానం చేశాం. వాటిని ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. It is important to learn how to say no to the body. శరీరానికి నో అని చెప్పటం ఎలాగో నేర్చుకోవటం చాలా ప్రాముఖ్యం. The infirmity of the flesh here is what causes it to demand from you things that are not pleasing to God. మన శరీరంలో ఉన్నటువంటి బలహీనత దేవునికి ఏది అయిష్టమో అది చేయనట్లుగా నిన్ను బలవంతం చేస్తుంటుంది. When you were in the flesh, unsaved, నీవు రక్షింపబడక ముందు నీ శరీరంలో ఉన్నప్పుడు you gave the members of your body as instruments of unrighteousness. నీ శరీరంలోని ప్రతి అవయవాన్ని దుర్నీతికి సాధనాలుగా నువ్వు ఒకప్పుడు అప్పగించుకున్నావు. So he says, now give your members as yield your members as servants to righteousness. ఇప్పుడు మీ అవయవములను నీతికి సాధనములుగా ఉండునట్లు దేవునికి అప్పగించుకొనుడి. Now the key word here is the word yield. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే అప్పగించుకొనుడి. You see, first he said in this chapter, there are some things that you must know. పౌలు ఆరంభం నుంచి ఇక్కడ మాట్లాడుతూ మొదట ఏమని చెప్పాడంటే మనం ఎరిగి ఉండవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి, మనం ఎరిగి ఉండాలి. But once you know these things, ఒక్కసారి నువ్వు విషయాలు ఎరిగిన తర్వాత the second thing you must do is yield. ఒకటి ఎరిగి ఉండాలి, ఎరిగిన తర్వాత రెండవది నువ్వు అప్పగించుకోవాలి. That's what he said in verse 13, yield your members. అందుకే 13వ వచనంలో అంటున్నాడు మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకొనుడి. That's what he says here in verse 19, now yield your members. 19వ వచనంలో కూడా అంటున్నాడు మీరు దేవునికి దాసులుగా మీ అవయవములను అప్పగించుకొనుడి. In verse 16 he says, don't you know this? 16వ వచనంలో మీరు ఈ విషయములు ఎరుగరా? That if you yield yourselves as servants to obey unrighteousness, you are the servants of unrighteousness. మరి అనీతికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నట్లయితే మీరు అవినీతికి దాసులైపోతారు. But if you yield to righteousness, you become servants of righteousness. అయితే నీవు నీతికి సాధనములుగా నిన్ను అప్పగించుకుంటే నీవు నీతిని కలిగి ఉంటావు. Let's quickly read verses 17 and 18. 17-18 వచనాలు మనం చదువుదాం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమును మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. You are made free from sin. మీరు పాపము నుండి విడుదల పొందారు. Now you are servants of righteousness. మీరు పాపము నుండి విమోచించబడి నీతికి దాసులుగా ఉన్నారు. How come you want to go back and yield yourselves once again to the beggarly elements of sin? ఇప్పుడు నీతికి దాసుడమైనటువంటి నీవు మరలా నీ శత్రువైనటువంటి పాపానికి దాసుడిగా ఉండటానికి ఎలా అప్పగించుకుంటావు? He's saying that this is something that I cannot understand. ఇది ఎందుకు అర్థం కావట్లేదు అని పౌలు అంటున్నాడు. That's why he makes it so simple for you to understand. అందుకొరకే మనం అర్థం చేసుకోవడానికి పౌలు చాలా సులభమైన రీతిలో మాట్లాడుతున్నాడు. He says it very clearly. చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. You are dead to sin. పాపం విషయంలో నువ్వు చనిపోయావు. Your old man is dead. నీ ప్రాచీన పురుషుడు చనిపోయాడు. Your old nature is dead. నీ పాత స్వభావం చనిపోయింది. You have risen with Christ as a new creature. ఇప్పుడు నూతన సృష్టిగా యేసుక్రీస్తుతో కూడా లేపబడ్డావు. To walk in newness of life. ఇప్పుడు నీ జీవితంలో ఒక నూతనత్వంతో నడవటానికి, To walk in righteousness. నీతిలో నడుచుకోవడానికి He made the way for you. ఆయన నీ కొరకు ఆ విధంగా నడవటానికి మార్గమును సిద్ధపరిచాడు. You must know it. నీవు దాన్ని తెలుసుకోవాలి. You must desire to do it. అది చేయటానికి నీ హృదయంలో ఆశ కలిగి ఉండాలి. And you must yield yourself to do it. అలా చేయటానికి నిన్ను నీవు అప్పగించుకోవాలి. In this chapter, finally, I want you to look at verse 22. ఈ అధ్యాయంలో చివరిగా 22వ వచనాన్ని మనం చూద్దాం. ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. Everything to do with God is righteousness and holiness. దేవునితో మనం చేయవలసిందల్లా కూడా నీతి కలిగి ఉండటం, పరిశుద్ధత కలిగి ఉండటం. He didn't save you so that you can live a careless life. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను రక్షించింది నీ ఇష్టానుసారంగా అజాగ్రత్తగా జీవించడానికి కాదు. Shall we sin because we are under grace? మనము కృప క్రింద ఉన్నామని మరలా పాపం చేద్దామా? He says in verse 15. 15వ వచనంలో ఆయన అంటున్నాడు, What then, shall we sin because we are not under the law but under grace? God forbid.
అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదమా? అది ఎన్నటికీ కూడదు. If any Christian believes that now that I'm saved, it's okay for me to sin, ఎవరైనా రక్షించబడిన ఏ విశ్వాసి అయినా దేవుని బిడ్డైనా నేను ఇప్పుడు రక్షించబడ్డాను కాబట్టి నేను మరలా పాపం చేసినా పర్వాలేదులే అని అనుకోవడానికి వీల్లేదు. is the biggest fool on earth. అది భూమి మీద చాలా పెద్ద వెర్రితనం. He is an extremely ignorant Christian. అంటే క్రైస్తవ్యాన్ని గురించి ఏమీ ఎరగనటువంటి వాడుగా ఉన్నామని అర్థం. And I really doubt there will be actually such a Christian అలాంటి క్రైస్తవుడు నిజంగానే ఉంటాడా అన్న సందేహం నాకు కలుగుతుంది. who would say to himself, now I'm born again, so okay, let me go see what I can do to enjoy myself. నేను రక్షించబడ్డాను, నా పాపాలని క్షమించబడ్డాయి, నేను స్వతంత్రుడయ్యాను, ఇప్పుడు నేను నా ఇష్టమైనటువంటి పని నేను చేస్తాను, ఏ పాపమైనా చేస్తాను అని అంటాడా? I don't think there would be any Christian who would actually think in that manner. అలాగ ఆలోచించేటువంటి క్రైస్తవుడు కాదు, అలాంటి క్రైస్తవుడు ఉంటాడని అనుకోవట్లేదు. Grace doesn't encourage you to sin, grace encourages you to holiness. కృప పాపము చేయటానికి నిన్ను ప్రోత్సహించదు, కృప పరిశుద్ధంగా జీవించటానికి నీకు సహాయం చేస్తుంది. But కానీ throughout the New Testament and the Old Testament also, పాత నిబంధన నూతన నిబంధన అంతటిలో God continually warns his children. దేవుడు ఎల్లప్పుడూ తన బిడ్డలకు హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. I'm not talking about the unsaved. నేను రక్షణ పొందని వారి గురించి మాట్లాడలేదు, I'm talking about the saved. మరి రక్షింపబడిన వారి గురించి So మాట్లాడుతున్నాను. especially in the New Testament, ప్రత్యేకంగా క్రొత్త నిబంధనలో God always warns born again Christians. దేవుడు ఎల్లప్పుడు కూడా తిరిగి జన్మించిన క్రైస్తవులకు దేవుని బిడ్డలకు హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. What does he say? ఆయన ఏమని హెచ్చరించాడు? Do not sin. పాపము చేయకూడదు. Why does he warn us? ఎందుకు ఆ విధంగా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు? Lord, enough, you've said enough about sin. Why are you going on and on about it? ప్రభువా, పాపాన్ని గురించి ఇప్పటికే చాలా చెప్పేశావు, మరలా దాని గురించి ఎందుకు చెప్తున్నావు? Because he knows firstly that we can sin. దేవునికి బాగా తెలుసు మరలా మనం పాపంలో పడిపోతానేమోనని ఆయన మరలా చెప్తున్నాడు. He knows we have the ability to sin. పాపం చేయటానికి మన దగ్గర సామర్థ్యం ఉందని ఆయనకు తెలుసు. If you think I'm born again, so there is no way I can fall into sin, నేను తిరిగి జన్మించాను కాబట్టి ఇక నేను ఎట్టి పరిస్థితిలో పాపంలో పడను అన్నటువంటి మరి నిశ్చయత నీకుందా? that's not how you live. That's overconfidence. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. You will fall if you have that. కొన్నిసార్లు మనం పడిపోయే ప్రమాదం ఉన్నది. If you cannot sin at all, God wouldn't warn you so many times not to sin. అసలు ఇక రక్షించబడిన నీవు పాపం చేసే అవకాశమే లేకపోతే దేవుడు పదే వాక్యంలో పాపాన్ని గురించి జాగ్రత్తగా ఉండండి హెచ్చరించాల్సిన అవసరతే లేదు. You know why he warns you? ఎందుకు ప్రతిసారి దేవుడు పాపాన్ని గురించి హెచ్చరిస్తున్నాడు? So that you will be careful not to sin. దాని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండి పాపము చేయకుండా ఉండునట్లు. God is concerned that you live a holy life. దేవుడు నీవు పరిశుద్ధమైన జీవితం జీవించాలని ఆయన శ్రద్ధ కలిగిన వాడై ఉన్నాడు. I want to show you a passage that you're all very familiar with. మీ అందరికి బాగా పరిచయమైనటువంటి వాక్య భాగాన్ని నేను చూపెడతాను. Look at 1 Corinthians chapter 6. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం verses 15 to 20. 15 నుండి 20 వచనాలు దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 15 నుండి 20 వచనం. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకొని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకొని వాడు ఆయనతో ఏకత్వమై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపట ఉన్నది గాని జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. Who is Paul writing to? ఈ విషయాలు పౌలు ఎవరికి రాస్తున్నాడండి? Is he writing to saved people or unsaved people? రక్షించబడిన వారికా, రక్షణ పొందని వారికా? What do you think? ఏమనుకుంటున్నారు మీరు?
to saved, born again Christians. రక్షింపబడినటువంటి క్రైస్తవులందరికీ ఈ మాట రాస్తున్నాడు. I know this may sound very vulgar, but I have to say it. ఇది చాలా మరి చెడుగా ఈ మాట అనిపించవచ్చు, కానీ ఈ మాట నేను చెప్పాలి You తప్పకుండా. know what he's saying to a born again Christian? తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడికి పౌలు ఇక్కడ ఏమని హెచ్చరిస్తున్నాడు తెలుసా? Do not go and join yourself to a harlot. నీవు వెళ్ళి వేశ్యతో కలుసుకొనవద్దు అని అంటున్నాడు. Paul, what are you saying? చెవులు మూసుకొని ఇప్పుడు విశ్వాసాలు అనాలి. పౌలా, నువ్వేం చెప్తున్నావు? I'm a born again Christian. నేను తిరిగి జన్మించిన క్రైస్తవుడను. How dare you say this to me? ఆ మాటను నాతో చెప్పడానికి నీకెంత ధైర్యం? You cannot fool Paul. You cannot fool the Holy Spirit. అపోస్తలుడైన పౌలుని మనం మోసం చేయలేం, పరిశుద్ధాత్మను మనం మోసపుచ్చలేం. He knows our hearts. మన హృదయము మన స్వభావం ఏంటో ఆయనకు తెలుసు. That's why he warns you. అందుకొరకు ఆయన హెచ్చరిస్తున్నాడు. He says your bodies are the members of Christ. మీ శరీరములు క్రీస్తు యొక్క అవయవములై ఉన్నాయి. They belong to Christ. అవి క్రీస్తుకు చెందినటువంటివి. How can you take the members of Christ and join them to a harlot? క్రీస్తు యొక్క అవయవములు తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదురా? Don't you know that your body is the temple of the Holy Ghost? మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? You're bought with a price. మీరు వెలపెట్టి కొనబడినటువంటి వారు. Therefore glorify God in your body. మీరు వెలపెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. Do you see how important your body is to God? నీ దేహము లేక నీ శరీరం దేవునికి ఎంత ప్రాముఖ్యమైనదో ఆలోచిస్తున్నారా? Now look at chapter 3. మూడో అధ్యాయంలోనికి రండి. 1 కొరింథీ 3వ అధ్యాయం Verses 16 and 17. 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. Christians take this very lightly. క్రైస్తవులు ఈ మాటను చాలా తేలికగా తీసుకుంటారు. They don't give thought to this. దీని మీద వారు ఎప్పుడు ఆలోచన పెట్టరు. They think it's all right for me to live and allow myself a few pleasures to my body. ఈ లోక సంబంధమైన కొన్ని ఆనందాలు అనుభవించటానికి నా శరీరాన్ని అప్పగించుకోవటంలో తప్పేమీ లేదులే అని అనుకుంటూ ఉంటారు. They will look at other Christians and judge the sins in them. ఇతర క్రైస్తవులను చూసుకుంటూ వారిలో ఉన్నటువంటి పాపాల విషయంలో ఒక తీర్పుకు వచ్చేస్తారు. They will have a list of all the sins that person does. తన ఎదుటి వారు ఉన్నటువంటి విశ్వాసులు చేసేటువంటి పాపాల లిస్ట్ అంతా వారి దగ్గర ఉంటుంది. But when it comes to their own sins, అయితే వారి పాపముల గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చినప్పుడు they allow themselves a lot of freedom. చాలా స్వేచ్ఛను తమకు తాము అనుమతించుకుంటారు. They say they comfort themselves saying it's all right, you're still in the flesh. తమను తాము మరి ఆదరించుకుంటుంటారు. పర్లేదు, నేను ఇంకా శరీరంలోనే ఉన్నాను కాబట్టి ఇది చేయవచ్చు. It's okay, I'm weak still. నేను ఇంకా బలహీనంగా ఉన్నాను కాబట్టి ఈ తప్పు చేయటంలో పర్వాలేదు. It's okay, I cannot help myself. నాకు నేను సహాయం చేసుకోలేకపోతున్నాను గనుక ఈ పాపంలో పడిపోతున్నాను, తప్పు లేదులే. When you allow yourself these things, ఈ విషయాలు నీ జీవితంలోనూ అనుమతిస్తే you're defiling the temple of the Holy Spirit. నువ్వు అలా చేయటం ద్వారా పరిశుద్ధాత్మకు ఆలయమైనటువంటి దేహాన్ని పాడు చేస్తున్నావు. Many times when a born again Christian wants to tell someone who is smoking a cigarette, చాలా సందర్భాల్లో తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడు సిగరెట్ తాగినటువంటి వాడితో ఇలా చెప్పాలనుకుంటాడు. he says you're defiling the temple of the Holy Spirit. వారికి ఏమని చెప్తాడంటే, నీవు పరిశుద్ధాత్మ యొక్క మందిరాన్ని నువ్వు పాడు చేస్తున్నావు. Now if that person is a born again Christian and he's smoking, ఒకవేళ ఆ వ్యక్తి తిరిగి జన్మించిన క్రైస్తవుడై ఉండి సిగరెట్ తాగుతుంటే, yes, he is doing that. వాడు చేస్తుంది తప్పే, ఆలయాన్ని పాడు చేస్తున్నాడు. But Christians don't see that it's not just smoking that defiles this temple. కేవలం సిగరెట్ తాగటం మాత్రమే దేవుని ఆలయాన్ని పాడు చేయటం కాదు. Anything that defiles it is a sin. ఏ పొరపాటైనా అది దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నట్టే.
If you're not taking care of your health, you're defiling your body. నీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ కలిగి ఉండకపోతే దేవుని ఆలయమైన దేహాన్ని పాడు చేస్తున్నావు. Like we have seen the other day, I'm not going to go into the details. ఆల్రెడీ again. మొన్నటి దినాన మనం నేర్చుకున్నాం, మరలా వాటిని నేను చెప్పదలుచుకోలేదు. There are extremes that you go to with your body. నీ జీవితంలో నీ శరీరాన్ని ఉపయోగించుకొని నీవు చాలా అతిగా చేస్తుంటావు కొన్నిసార్లు. Sometimes you give too much of attention, sometimes you neglect. కొన్నిసార్లు అధికమైన శ్రద్ధ ఇస్తావు, అతిగా శ్రద్ధ చూపిస్తావు, కొన్నిసార్లు అసలు ఏమాత్రం శ్రద్ధ చూపించవు. You have to be careful to keep bringing it under the blood. దేవుని ఆలయమైనటువంటి దేహాన్ని జాగ్రత్తగా ఉంచుకోవటం చాలా ప్రాముఖ్యం. If you don't do it, నీవు అలా చేయకపోతే, that sounds like a threat, right? If you don't do it. నువ్వు చేయకపోతే అనగానే ఏదో భయపెడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. Well, there is a threat in the Bible, really. అవునండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు భయమును కలగజేస్తున్నాడు. Go back to Romans 6 and look at verse 21. రోమాపత్రిక 6వ అధ్యాయం 21వ వచనంలోనికి మనం వెళ్దాం. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను, వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా, వాటి అంతము మరణమే. What's going to happen if you continue in the sins that you committed as an unsaved person? నీవు రక్షణలోనికి రాకముందు ఒక పాపిగా నువ్వు చేసినటువంటి పాపాలన్నీ మరలా ఇప్పుడు కొనసాగిస్తుంటే ఏం జరుగుతుంది? Paul says the end of these things is death. వీటన్నిటి యొక్క అంతము మరణమే అని పౌలు అంటున్నాడు. That's the fruit you will reap. నీవు మరలా పాపంలోనే కొనసాగితే నీకు వచ్చేటువంటి ఫలం ఏంటి? మరణం. But I want to show you, if we have the time, a list of things that a Christian can lose if he commits sin. మరి తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడు మరలా పాపము చేస్తూ ఉంటే ఏమేమి పోగొట్టుకుంటాడో నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. Now I have been studying this book for many years now. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అనేక సంవత్సరాలుగా నేను చదువుతూ For వచ్చాను. about 28 years now I have been studying it. దాదాపు 28 సంవత్సరాలుగా ఈ పుస్తకాన్ని ధ్యానిస్తూ ఉన్నాను. And I have studied it for hours and hours and hours, hundreds of hours, thousands of గంటల hours. తరబడి వందల కొలది వేల కొలది గంటలు నేను ఈ పుస్తకాన్ని చదివాను. I love this book more than I love anything else. ఈ లోకంలో మరి దేనికంటే అధికముగా పరిశుద్ధ గ్రంథాన్ని నేను ప్రేమిస్తున్నాను. I don't understand everything in that book. ఈ పరిశుద్ధ గ్రంథంలో అంతా నేను అర్థం చేసుకుంటానని కాదు. There is so much I don't understand. ఇంకా అర్థము కాని విషయాలు చాలా ఉన్నాయి. But what I do understand, అయితే నేను ఏమి గ్రహించానంటే is that there are consequences to sin, and not just because of the Bible, but even in experience. మరి బైబిల్ చెప్తున్నదని కాదు, అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. పాపం వలన వచ్చే పరిణామాలు ఎన్నో ఉన్నాయి. You cannot escape some of these things. ఆ ఫలాల్లో నుండి, అంటే పాపం వలన వచ్చేటువంటి పరిణామాల నుండి మనం తప్పించుకోలేం. Now, having studied the Bible, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ I have come to one conclusion. నేను ఒక ముగింపుకు వస్తున్నాను. And you don't have to agree with me. బహుశా మీరు నాతో అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. It's a free country, you are entitled to your opinion. ఈ మన దేశంలో మనకు స్వేచ్ఛ ఉంది కనుక నువ్వు అంగీకరిస్తావు, అంగీకరించవు అని ఇష్టం. It's up to you to believe it or not, because maybe you're not convinced about it. నమ్ముతావా నమ్మవాది నీ ఇష్టం. I'm not imposing my belief on you. నా నమ్మకాన్ని నీ మీద బలవంతంగా నేను రుద్దటానికి ప్రయత్నించట్లేదు. And my conviction is that salvation is secure for a born again believer. నా నమ్మకం ఏంటంటే రక్షింపబడినటువంటి విశ్వాసికి రక్షణ తథ్యం, నీ రక్షణ భద్రపరచబడింది. But కానీ that is not a license to sin. అయితే నీ రక్షణ పాపము చేయటానికి నీకు లైసెన్స్ కాదు. If you do it, ఒకవేళ తెలిసి మరలా నీవు పాపము చేస్తే be warned that there will be consequences. ఖచ్చితంగా నీ పాపానికి పరిణామాలు ఉంటాయి. You will never go scot free. ఆ పాపపు పరిణామాల నుండి నువ్వు తప్పించుకునే అవకాశమే లేదు. No matter what you do, నీవేమి చేసినా you cannot escape it. నీవు ఆ పాపానికి వచ్చే ప్రతిఫలాల నుంచి తప్పించుకోలేవు. God will chastise you.
దేవుడు నిన్ను శిక్షిస్తాడు. And that chastisement will be so painful దేవుడు నీ కలగజేసేటువంటి ఆ శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. that you will regret even being alive. నీవు దాని విషయంలో చాలా మరి బాధపడుతూ ఉంటావు. You will say, I wish I were dead. అయ్యో నేను చచ్చిపోతే బాగుండేమో అని అనుకుంటావు కొన్నిసార్లు. That's how severely God can punish his children. అంత తీవ్రంగా దేవుడు రక్షింపబడిన విశ్వాసి పాపం చేసినప్పుడు శిక్షిస్తాడు. Now there are 8 things the Bible tells you that a born again Christian can lose. రక్షించబడిన తర్వాత కూడా పాపము చేస్తే ఏం జరుగుతుందో 8 విషయాలు నేను చెప్తున్నాను. I don't have the time to go into that today. The Lord willing, I'll talk about it tomorrow. మరి బహుశా సమయం లేదు గనుక దీని గురించి నేను రేపటి దినాన మాట్లాడతాను. 8 things the Bible specifically tells you that you will lose. 7 విషయాలు నీవు ఖచ్చితంగా పోగొట్టుకుంటావని దేవుని వాక్యం చాలా స్పష్టంగా 8 విషయాలు పోగొట్టుకుంటావని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. And if you know these 8 things, ఈ 8 విషయాలు నువ్వు తెలుసుకోగలిగితే you will be afraid to sin. మరలా ఇక మీదట పాపం చేయటానికి నువ్వు చాలా భయపడతావు. Because you don't want to lose any of these things. ఎందుకంటే వాటిల్లో ఏవి కూడా నీవు పోగొట్టుకోవడానికి ఇష్టపడవు కాబట్టి. In Amos chapter 4, ఆమోసు గ్రంథం, you don't have to turn there. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తే God says 5 times to Israel, దేవుడు ఇశ్రాయేలులకు 5 సార్లు ఏమని చెప్తాడంటే, yet have ye not returned unto me. అయినప్పటికీ ఇంకా మీరు నా వైపు తిరగకున్నారా. And before saying those words 5 times, ఆ మాట 5 మార్లు ప్రభు ఇశ్రాయేలులకు చెప్పటానికంటే ముందుగా he tells them how he has punished them. ఆయన వారిని ఏ విధంగా శిక్షించాడో తెలియజేస్తున్నాడు. He says he has taken away their food. వారి యొక్క ఆహారాన్ని తీసివేశాడు. He destroyed their crops. వారి యొక్క పంటను నాశనం చేశాడు. He took away drinking water from them. వారి త్రాగునీటిని వారికి దూరం చేశాడు. He sent pestilence among them. మరి వారి మీద కీటకములను పంపించాడు. He killed their young men. వారి యొక్క యవనస్తులను చంపివేశాడు. He took away their horses so they couldn't fight anymore. వారికి మీదట పోరాడటానికి అనుకూలంగా లేకున్నట్లు వారి గుర్రములను తీసివేశాడు. Various kinds of punishments. వారు చేసినటువంటి పాపములకు అనేక విధములైన శిక్ష దేవుడు విధించాడు. And then he says, yet have ye not returned unto me. అయినప్పటికీ మీరు నా వైపు తిరగకై ఉన్నారు. So you know what God said? అయితే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? Because you are being like a bullock unaccustomed to the yoke, మీరు కాడి క్రింద లోబడనటువంటి ఎద్దుల వలె ఉన్నారు గనుక I'm going to break you. నేను మిమ్మల్ని విర్రగొట్టబోతున్నాను. So I'm going to throw you into what is called the time of Jacob's trouble. మరి యాకోబు యొక్క శ్రమ, ఆ యాకోబు యొక్క శ్రమలోనికి మిమ్మల్ని త్రోసివేయబోతున్నాను. Great tribulation. భయంకరమైన మహాశ్రమలోనికి. These days are like days that never existed before in the history of the earth. ఈ దినములు భూమి మీద ఎన్నడూ లేనటువంటి దినములు మనం చూడబోతున్నాం. The consequences of Israel's sin. ఇశ్రాయేల్ యొక్క పాపములకు వారు పొందబోతున్నటువంటి పరిణామములు. You know what the Bible says? బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? At the end of the tribulation, మరి శ్రమల కాలం ముగింపులో only a 10th part of Israel will remain alive. కేవలం ఇశ్రాయేల్లో ఒక 10వ భాగం మాత్రమే మిగిలి ఉంటారు. It's like God will tithe Israel to himself. అంటే దాని అర్థం దేవుడు ఇశ్రాయేల్లో ఒక 10వ భాగం మాత్రమే మిగిలి ఉండనిస్తున్నాడు. Though they were like the stars of heaven and the sand of the sea. వారు ఆకాశ నక్షత్రముల వలె భూమి మీద ఇసుక రేణువుల వలె ఉన్నప్పటికీ only 10%. కేవలం 10 భాగం మాత్రమే మిగిలి ఉండబోతున్నారు. He's going to put to death the rest of them. ఆయన మిగిలిన వారందరినీ నాశనానికి అప్పగించనున్నాడు. Remember Paul said, you are ashamed of the things you did before as an unsaved person. నీవు రక్షింపబడక ముందు చేసినటువంటి వాటికి నీవు ఎంతగానో బాధపడుతున్నావు. The end of these things is death only. వీటన్నిటి యొక్క అంతము మరణమే అని పౌలు చెప్తున్నాడు. God's chastisement can be very severe in the born again Christian's life. తిరిగి జన్మించిన క్రైస్తవుని జీవితంలో మరలా పాపము జోలికి వెళ్తే దేవుని యొక్క శిక్ష చాలా కఠినముగా ఉంటుంది. Just as salvation is so great, it's beyond our description. మన వర్ణనకు అతీతముగా రక్షణ ఎంత గొప్పగా ఉన్నదో, God requires us to live up to this great salvation. ఆ గొప్ప రక్షణకు అనుగుణముగా మనం జీవించాలని ప్రభు కోరుతున్నాడు. To live unto righteousness. నీతిమంతులుగా జీవించాలని. To live unto holiness. పరిశుద్ధతలో జీవించాలని. That's the call
God gives to every born again ఆ Christian. పిలుపు తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుడికి దేవుడిస్తున్నాడు. Have you heard that call? ఆ పిలుపుని వింటున్నావా? What did you do about it? దాని విషయంలో నువ్వు చేస్తున్న పని ఏంటి? Christian, be careful. క్రైస్తవుడా, నీవు జాగ్రత్తగా ఉండాలి. If you take fire into your bosom, you cannot go without getting burned. నీ హృదయంలోనికి మరి అగ్నిని చేర్చుకుంటే కాలిపోకుండా నువ్వు ఉండలేవు. If you fool around with sin, పాపము చుట్టూ నువ్వు తిరుగుతున్నట్లయితే you will reap the consequences. నిశ్చయముగా నీ జీవితంలో పాపానికి పరిణామాన్ని And అనుభవిస్తావు. I'm going to show you how severe they will be, the Lord willing, tomorrow. పాపం యొక్క పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ప్రభు చిత్తమైతే రేపటి దినాన మనం నేర్చుకుందాం. Why are we talking about this? ఎందుకొరకు వీటన్నిటిని మనం మాట్లాడుతున్నాం? Because Christ, when he died on the cross and took our sins in his body, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకు తానే తన శరీరమందు పాపములను మోసి చనిపోయినప్పుడు he did it not just for you to be happy about it, ఏదో ఆయన చేసిన రక్షణ కార్యాన్ని బట్టి నువ్వు హ్యాపీగా జీవించేయటానికి కాదు, but that you may be dead to sins and live unto righteousness. ఆ కార్యం చేసినటువంటి కారణం ఏంటంటే మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు, That we may give our bodies back to him as living మన sacrifice. శరీరములను ఆయనకి సజీవ యాగముగా మనం సమర్పించుకోవడానికి. Let us pray. ప్రార్థన చేద్దాం. I ask, Lord, that you would give us the wisdom we need to study the Bible in a balanced way so that we do not go to any extreme, but Lord, understand what the will of the Lord is for our lives, especially when it comes to bringing our bodies into subjection